కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ సిద్దమైంది. ఇప్పటికే ఢిల్లీలో న్యాయ నిపుణులతో మాజీ మంత్రులు హరీష్ రావు, వినోద్ కుమార్ చర్చలు జరిపారు. నిన్న సెక్రటేరియట్లో సీఎస్ ను కలిసిన హరీష్ రావు కమిషన్ తుది నివేదికను ఇవ్వాలని కోరుతూ కేసీఆర్ తన పేరు మీద 2 దరఖాస్తులు అందజేశారు. నివేదిక అందిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం కమిషన్ పేరుతో తమపై అసత్య ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో నివేదికపై చర్చకు వస్తే ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇప్పటికే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈ అంశంపై వివరాలు వెల్లడించారు. ఈ నివేదికపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేలా వ్యూహాలు రూపొందిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్ ను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, సుప్రీంకోర్టును ఆశ్రయించే విధంగా బీఆర్ఎస్ ప్రణాళికలైతే సిద్ధం చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి అసలు? బోనా, కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే మొన్న కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం హుటాహుటిన మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి ఆయనతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా వెళ్లడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. కాళేశ్వరం నివేదిక అంశానికి సంబంధించి, అంటే కమిషన్ ఇచ్చిన నివేదిక ఏంటి, దాంట్లో ఉన్న అంశాలు ఏంటి, వాటన్నిటిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి న్యాయ నిపుణులతో అయితే చర్చించారు. చర్చించిన తర్వాత నిన్న ఆయన మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్కు చేరుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఆయన తెలంగాణ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ సిఎస్ని కలవడం జరిగింది. సిఎస్ రామకృష్ణారావుని కలిసి ఏదైతే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక, తుది నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక కాపీ కావాలంటూ కూడా ఒక దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఈ దరఖాస్తులు కూడా ఒకటి కేసీఆర్, అంటే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేరుతో ఒకటి, అదేవిధంగా హరీష్ రావు పేరుతో ఒక దరఖాస్తు, 2 దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే నివేదిక హరీష్ రావు కోరారో దానిపై తాము ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సిఎస్ చెప్పినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ సిఎస్ చెప్పిన దానికి సంబంధించి, అంటే సిఎస్కి ఏదైతే దరఖాస్తులు చేస్తున్నారో ఆ దరఖాస్తులకు సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్లను కూడా హరీష్ రావు తీసుకోవడం జరిగింది. అంటే ఎందుకంటే నివేదిక కావాలి అని చెప్పేసి, అంటే దాదాపు 655 పేజీలకు సంబంధించిన నివేదిక ఉంది కాబట్టి ఆ నివేదిక మొత్తం కూడా కావాలని చెప్పేసి కోరడం జరిగేది. దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే ఇటీవల, అంటే కేబినెట్ సమావేశం సందర్భంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో తుది నివేదిక, దానిపై కేబినెట్లో చర్చ జరిగింది. దాదాపు 60 పేజీల సారాంశంపై కేబినెట్లో చర్చ జరిగింది. చర్చ సందర్భంగా కాళేశ్వరానికి సంబంధించిన అవకతవకలు పెద్ద ఎత్తున జరిగాయి. దానికి సంబంధించి పూర్తి బాధ్యత కానీ, అదేవిధంగా అప్పట్లో కేబినెట్ ముందుకు వెళ్లకుండానే నిర్ణయాలు జరిగాయని చెప్పేసి, అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించిన నిర్మాణం అంతా కూడా కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ కూడా కేబినెట్లో ఈ అంశాలను ప్రస్తావించడం జరిగింది. దీంట్లో కాళేశ్వరానికి సంబంధించిన పూర్తి వ్యవహారానికి బాధ్యత అంతా కూడా కేసీఆర్, అప్పట్లో పనిచేసిన మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు, అదేవిధంగా ఈటల రాజేందర్దే అంటూ కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అప్పట్లో పనిచేసిన అధికారులపై కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నివేదికలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వం కేబినెట్లో చర్చ జరిగింది. ఆ అంశాలన్నిటి కూడా బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత హరీష్ రావు దీనికి సంబంధించి, అంటే కాళేశ్వరం తుది నివేదికపై కేబినెట్లో ఏం చర్చించారు, అసలు వాస్తవాలు ఏంటి అనే దానికి సంబంధించి, అంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి వాస్తవాలు ఏంటి, మేడిగడ్డకు, అంటే తుమ్మిడిహట్ట నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, దానికి సంబంధించి న్యాయ నిపుణులకు, అంటే ఇరిగేషన్ సంబంధించిన నిపుణుల బృందం ఏమైతే రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్టు ఏముంది, కాళేశ్వరం కమిషన్కి వాళ్ళు ఏ విధంగా అఫిడవిట్ ఇచ్చారు ఏంటి, అన్ని అంశాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసి దానికి సంబంధించిన మొత్తం వివరాలను వెల్లడించారు. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన అంశాలు, అంటే కేసీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు విచారణ హాజరైన సందర్భంగా ఏ అంశాలను కమిషన్ ముందు పెట్టారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమి ఇచ్చారనే అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ అన్ని అంశాలను ప్రస్తావించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే కేబినెట్ ముందు ఉంచిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా పూర్తి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి దీనిపై న్యాయ పోరాటం, కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో దీనిపై న్యాయ పోరాటం చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఒకవేళ
ప్రభుత్వం దీనిపై నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికను అసెంబ్లీలో పెడతామని చెప్పారు కాబట్టి అసెంబ్లీలో నివేదిక పెట్టినప్పుడు చర్చకు పిలిస్తే మాత్రం దానికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ కూడా పూర్తిగా పాల్గొనాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వ వైఖరిని అంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికలో ఉన్న తప్పులను ఎత్తి చూపే విధంగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక ఉందో దాన్ని అసెంబ్లీలో పెట్టినప్పుడు దీనిపై చీల్చి చెండాడతామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో మరోవైపు కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికపై మరోవైపు న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఢిల్లీకి వెళ్ళి హరీష్ రావు న్యాయ నిపుణులతో చర్చ జరిగారు. ఈ ప్రస్తుతం సిఎస్ దగ్గర నుంచి తుది నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదిక కాపీలను తీసుకున్న తర్వాత మరోసారి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ న్యాయ నిపుణులతో దీనిపై పూర్తిగా చర్చించిన తర్వాత సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి దీనిపై అంటే కమిషన్ నివేదిక తప్పులు తడకగా ఉంది, కేవలం వన్ సైడ్ మాత్రమే వీళ్ళు విన్నారు, వన్ సైడ్ మాత్రమే చూస్తున్నారు అని చెప్పే వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారు. గతంలో ఏదైతే నివేదికలు ఉన్నాయి అంటే కమిషన్లు వేశారో ఆ కమిషన్లకు సంబంధించిన తీర్పులను కూడా వీళ్ళు పరిశీలించిన పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ దీన్ని అంటే కమిషన్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ కమిషన్ వ్యవహారంలో ఉన్న అంశాలన్నీ కూడా పూర్తిగా అవాస్తవంగా ఉన్నాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద అవాస్తవాలు కానీ బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే కమిషన్ ప్రభుత్వం వేసింది. అందులోని అంశాలనే కొన్ని అంశాలు మాత్రమే తీసుకొని తమ పార్టీపై విమర్శలు చేస్తుంది, కేసీఆర్పై విమర్శలు చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు జనాల్లోకి పూర్తిగా దీన్ని తీసుకువెళ్లేందుకు నియోజకవర్గాల వారీగా అదేవిధంగా జిల్లాల వారీగా అంటే ఉమ్మడి జిల్లాల వారీగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కొన్ని జిల్లాలకు హరీష్ రావు మరికొన్ని జిల్లాలకు కీలక నేతలను పంపించి అక్కడ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే పార్టీ నేతలతో పాటు పబ్లిక్కి కూడా ఈ అంశాలను వివరించాలని చెప్పేసి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా త్వరలోనే కాళేశ్వరం కమిషన్ తుది నివేదికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. దీన్ని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకువచ్చి ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారనే అంశాలన్నిటి కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. భువన. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.